హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనకు ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఇదే లైన్లో ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సింపుల్గా మనం జనరల్గా ఎన్ఐఏసిఎల్, ఇందులో ఏఓ రిక్రూట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో టోటల్ 450 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 450 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 450 వేకెన్సీస్ డిఫరెంట్ జర్నలిస్ట్ పోస్ట్ అండ్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కేల్ 1 కేటగిరీ కిందకి వస్తాయి. సో ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ద టోటల్ వేకెన్సీస్ మనకు 450 వేకెన్సీస్. మేజర్గా అన్ని రకాల డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే పోస్ట్ వచ్చేసి జర్నలిస్ట్. ఇవి 120 ఉన్నాయి, 120 వేకెన్సీస్. రిమైనింగ్ అన్నీ కూడా కేటగిరీ వైజ్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు దేనికి ఎలిజిబుల్ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఎనీ డిగ్రీ జర్నలిస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి పోస్ట్కు సంబంధించిన వివరాలు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ గమనిస్తే 1 ఆగస్ట్ నుండి 21 ఆగస్ట్ వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇందులో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫేజ్ 1 కంప్లీట్లీ ఆబ్జెక్టివ్, ఇది మనకు 9th సెప్టెంబర్ రోజు ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2 ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్, ఇది 8th అక్టోబర్లో ఈ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్. అదేవిధంగా ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీరు ఒకసారి శాలరీ చూస్తే బేసిక్ పే 50,000 నుంచి ఈ విధంగా మీకు మోర్ దాన్ 90,000 వరకు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో డిఫరెంట్ అలవెన్స్ అవన్నీ కలుపుకొని. సో అప్రాక్సిమేట్గా ఫర్ మంత్ అయితే మీకు 80,000 వరకు అయితే మీ ఇన్ హ్యాండ్ ఉంటుంది ఈ ప్రజెంట్ ఈ స్కేల్ ప్రకారం. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 1 ఆగస్ట్ లోపు వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్ ఈ డేట్ లోపు మీరు అయిపోయి ఉండాలి. జర్నలిస్ట్ పోస్ట్కి కంపల్సరీ ఒక గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ కేటగిరీ అంటే మీరు డిగ్రీ, బీటెక్, బీఈ ఏదైనా చేసి ఉండొచ్చు. సో అందులో గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్స్ అని చెప్పారు. సో సింపుల్గా సో అందులో మినిమం 60% ఉండాలి. కేటగిరీ వేరే ఏదైనా మీకు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఒక 55% వరకు ఉండాలి ఈ రిజర్వేషన్ ప్రకారం. సో ఇది అదే స్పెషలైజేషన్ కేటగిరీ వాళ్ళు మీరు చెక్ చేసుకోవాలి. రిస్క్ ఇంజనీర్స్ అయితే ఇంజనీరింగ్ దాంట్లో ఒక పర్టికులర్ కేటగిరీ వాళ్ళకే మాత్రం ఉంటుంది. అది ఒకసారి ఇక్కడ మీరు దానికి ఎలిజిబుల్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫైర్కి సంబంధించింది కాబట్టి అది ఒకటి చూసుకోవాలి. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీర్స్లో బీఈ, బీటెక్, ఎంటెక్, ఇది ఆటోమొబైల్ వాళ్ళు చూసుకోవాలి. లేదు అని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు దీంట్లో చూసుకోవాలి. దాంట్లో డిప్లొమా కూడా ఉండాలి. డిప్లొమా ప్లస్ బీటెక్ ఉన్నవాళ్ళు, లేదు అంటే డైరెక్ట్గా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా లీగల్ ఆఫీసర్స్కి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా ఇది చెప్పారు. అదేవిధంగా అకౌంట్స్లో ఐసీఏఐ ఆర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. అదేవిధంగా ఏఓ హెల్త్ వచ్చేసి ఎంబీబీఎస్, ఎండి, పీజీ మెడికల్ వీనికి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా ఐటీ స్పెషలిస్ట్ ఒకసారి చూసుకోండి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి కంప్లీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించింది. మేజర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎనీ డిగ్రీ ఉంటారో వాళ్ళు సింపుల్గా జర్నలిస్ట్ వేకెన్సీస్ అక్కడ మనకు 120 ఉన్నాయి. దీన్ని మీరు టార్గెట్ చేయాలి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గమనిస్తే ఏజ్ మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. ఎప్పటి వరకు 1 ఆగస్ట్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఆబ్వియస్గా ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్, అదర్ ఇక్కడ మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకు డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అవి కూడా మీ చెక్ చేసుకోండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా పాయింట్స్ ఏముంటాయి అవి మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ మనకి ఇందులో ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అన్ని పోస్టులకు కామన్గా ఇక్కడ మనకు ఏమేమి ఉంటుందో చూద్దాం. ఇందులో ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అన్ని ఆబ్జెక్టివ్ టైపే. 30 మార్క్స్, 35 అండ్ 35. సో ఇంగ్లీష్ 30, రిమైనింగ్ 2 35 ఉంటుంది. ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, రిమైనింగ్ ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్, 1 అవర్ టైం ఉంటుంది. ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ టైం. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ హ్యావ్ టు క్వాలిఫై ఈచ్ టెస్ట్ అండ్ సెక్షన్. సో ప్రతి సెక్షన్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, మినిమం మార్క్స్ రావాలి. సో ఇందులో
ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళకున్న వేకెన్సీస్లో అప్రాక్సిమేట్లీ 15 టైమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 450 ఉంటే దాని ఇంటూ 15 టైమ్స్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ మార్క్స్. ఆ బేసిస్ మీదనే అక్కడ మీకు కట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ప్రతి టెస్ట్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ అయితే ఉండాలి. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్లో మీరు చూస్తే ఒకటి అబ్జెక్టివ్ ఉంటుంది, ఒకటి డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో స్పెషలిస్ట్ ఎగ్జామ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇందులో చూడండి, సో ఈ మెయిన్స్ ఆబ్జెక్టివ్లో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 200 మార్క్స్, ఇక్కడ ఆబ్జెక్టివ్ కన్సిస్ట్ ఆఫ్ 200 మార్క్స్, డిస్క్రిప్టివ్ వచ్చేసి ఓన్లీ 30 మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. సో 200 ఆబ్జెక్టివ్, రిమైనింగ్ 30 మార్క్స్ డిస్క్రిప్టివ్. సో బోత్ ద ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఆన్లైన్. డిస్క్రిప్టివ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో కంప్యూటర్లో టైప్ చేసి డిస్క్రిప్టివ్కి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్ట్ టెస్ట్ విల్ బి అడ్మిటెడ్. సో మీకు ఈ ఏదైతే ఈ అబ్జెక్టివ్ ఉంటుందో అది అయిపోగానే డిస్క్రిప్టివ్ కూడా అదే కంప్యూటర్లో మీరు రాయాల్సి ఉంది, టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ చూస్తే ఇది మెయిన్స్లో సో 2.5 hours డ్యూరేషన్ ఉంది. దానికి సంబంధించి ఒకసారి చూడండి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ప్రిలిమినరీలో ఏమైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాంతోపాటు ఇక్కడ మీకు ఒకటి జనరల్ అవేర్నెస్ అయితే యాడ్ అవుతుంది. బట్ వెయిటేజ్ మారుతుంది చూడండి, 50 మార్క్స్, 50 మార్క్స్, 50 మార్క్స్, 50 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. ఈచ్ సెక్షన్కి డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి చూడండి. రీజనింగ్ 40 minutes, ఇంగ్లీష్ 40 minutes, జనరల్ అవేర్నెస్ 30 minutes అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 minutes. ఇది దానికి సంబంధించి. అదే స్పెషలిస్ట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్తో పాటు ఆబ్జెక్టివ్లో ఇంకొక సబ్జెక్టు మీరు ఏదైతే స్ట్రీమ్కి సంబంధించి స్పెషలైజేషన్ ఉంటుందో అందులో 40 మార్క్స్ ఉన్నాయి. ఈ వెయిటేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని 50-50 ఉన్నాయి, ఇక్కడ 40-40, ఈ స్పెషలైజేషన్లో కూడా 40 ఉంది. బట్ టోటల్ అయితే 200 మార్క్స్కి ఉంటుంది. డిస్క్రిప్టివ్ గురించి చూస్తే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఒక 30 minutes ఉంది, 30 మార్క్స్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఒకటి లెటర్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్ఏ 20 మార్క్స్. ఒక లెటర్ రైటింగు, ఎస్ఏ రైటింగు. సో 10 మార్క్స్ లెటర్ రైటింగు, 20 మార్క్స్ ఎస్ఏ రైటింగు. సో ఇది ఇంగ్లీష్ ఉంటుంది, ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఫైనల్ సెలెక్షన్ ఎలా చేస్తారు అనేది ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఫైనల్ సెలెక్షన్లోకి తీసుకుంటారు. బట్ ఇక్కడ ఇంకొకటి phase 3 మీరు గమనిస్తే, సో ఈ ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు 15 టైమ్స్ తీసుకుంటారు కాబట్టి 450 into 15 మెంబర్స్ ఎంతైతే వస్తారో వాళ్ళు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో క్లియర్ అయిన వాళ్ళు phase 3కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రాంగ్ ఆన్సర్ ఉంటే కంపల్సరీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చాలామంది క్వశ్చన్ అడుగుతుంటే ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ మెయిన్స్లో కంపల్సరీ పెనాల్టీ ఆఫ్ రాంగ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. దేర్ విల్ బి పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ మార్క్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్లో మాత్రమే ఇది ఉంటుంది, 1/4 ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంటర్వ్యూ సెక్షన్ ఒకసారి చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద phase 2 విల్ బీ సబ్సిక్వెంట్లీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ టు బీ కండక్టెడ్ బై ద కంపెనీ. ఇక్కడ ఏమన్నారంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ phase 2, phase 1లో క్లియర్ అయితే మీరు phase 2కి ఎలిజిబుల్, అంటే మెయిన్స్కి ఎలిజిబుల్. మెయిన్స్లో క్లియర్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ద ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ద సెలెక్టెడ్ సెంటర్స్. ద వెయిటేజ్ రేషియో ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ విల్ బీ 75 and 25% రేషియోలో తీసుకుంటారు. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ 75 ఉంటుంది, రిమైనింగ్ ఇంటర్వ్యూలో 25% కన్సిడర్ చేసి టోటల్ 100 మార్క్స్ మీకు ఇవాల్యుయేట్ చేసుకుంటారు. ఓకే, సో ఇది అంటే మీకు టోటల్ 3 phases ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో phase 1, phase 2, phase 1 ఆబ్జెక్టివ్, phase 2 ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, phase 3 వచ్చేసి కంప్లీట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు తీయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అది క్లియర్ అయితే మెయిన్స్కి ఎలిజిబుల్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ద మార్క్స్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్ట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో అక్కడ ఆబ్జెక్టివ్ ఏదైతే 200 మార్క్స్ ఉందో అందులో మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ కన్సిడర్ చేసుకొని దాన్ని 75:25లో తీసుకొని ఆ 100 మార్కులని వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసుకోవడానికి వీటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇది మొత్తం సెలక్షన్ ప్రాసెస్. ఇంకా మీకు ఎలాంటి పర్టికులర్ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు, డెఫినెట్గా దాన్ని నేను క్లియర్ చేస్తాను. మేజర్గా స్టూడెంట్స్ చూసేది ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొకటి అప్లికేషన్ చేసేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి. అప్లికేషన్ ఫీజు చూడండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. అండ్ అదేవిధంగా ఆల్ ది క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ రిమైనింగ్ ఓసీ బీసీ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా 850 రూపీస్ అయితే ఈ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. ద రిమైనింగ్ అన్ని నార్మల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా జనరల్గా స్టూడెంట్స్ అడిగే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం కవర్ జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ అన్ని నార్మల్గా మన రెగ్యులర్ అన్ని మేజర్ సిటీస్లో అయితే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ అన్ని కామన్ పాయింట్స్ అండి. ఏదైతే కంప్లీట్ డాక్యుమెంట్ ఉందో మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా
మన అంజూస్ అకాడమీ యాప్లో కానీ అంజూస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు డెఫినెట్గా ఈ మొత్తం డీటెయిల్స్ చూడు. దీనికి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించింది కంప్లీట్ మనం బ్యాచ్ కూడా వెరీ సూన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ బ్యాంక్ ఇన్సూరెన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మీరు వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.